దేవరా ట్రైలర్ చూశాక రాజమౌళి గారి శాపానికి విమోచన కలిగే టైం ఇంకా రాలేదేమో అనిపించింది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం ఫోర్కాస్ట్. సంథింగ్ ఈజ్ ఆశ్చర్యఫయింగ్. బేసికల్గా ఒక ట్రైలర్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, హైప్ పెంచుతుంది. కానీ ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఈ సినిమా మీద కొంచెం హైప్ తగ్గించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్టర్ భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల శివ గారి మార్క్ మూవీస్ మనందరం ఖచ్చితంగా మిస్ అవుతున్నాం. అసలు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఈ సినిమాలన్నీ ఎక్కడ, ఆచార్య సినిమా ఎక్కడ? టోటల్లీ కాంట్రాస్ట్ చేంజ్ ఓవర్. అసలు ఆ సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టరేనా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఆచార్య తర్వాత దేవరా సినిమాతో ఆయన స్ట్రెంగ్త్ ఏంటో నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ నాకైతే ఈ ట్రైలర్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఈ ట్రైలర్లో నాకు అనిపించిన రెండు పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, రెండు విజువల్స్. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మెయిన్గా మ్యూజిక్. మన తెలుగు సినిమాల్లో ఉండే హైప్, ఎలివేషన్ అస్సలు రాలేదు. అనిరుద్ధ్ గారు మన తెలుగు నేటివిటీకి అస్సలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు అనిపిస్తుంది నాకు. తెలుగులో చాలా సినిమాలు చేశారు కానీ ఒక్కటి కూడా ట్రెండ్ సెట్ చేసిన మూవీ అస్సలు లేదు. అఫ్ కోర్స్ కొన్ని క్లాసిక్ సాంగ్స్ ఉన్నాయి. నానీస్ గ్యాంగ్ లీడర్, జెర్సీ, అజ్ఞాతవాసి సినిమాల్లో ఒకటి రెండు సాంగ్స్ ఉన్నాయి. కానీ చెప్పుకోదగ్గ సినిమా మాత్రం ఒక్కటి లేదు. కానీ అదేం విచిత్రమో కానీ తమిళ సినిమాలకు మాత్రం ఓ రేంజ్లో వేస్తారు. ఐ డోంట్ నో వై. కానీ ఇక్కడ కొరటాల శివ గారి సినిమా అంటే మాత్రం నేను దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ని ఖచ్చితంగా మిస్ అవుతున్నాను. మీకు కూడా అలాగే అనిపించిందా కాదా? అయితే కామెంట్స్లో చెప్పండి. ఈ ట్రైలర్ చూశాక స్టోరీ ప్రిడిక్షన్ ఏంటంటే, ఈ సినిమాలో అందరికీ తెలిసిన విషయమే, ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ ప్లే చేశారు. ఒకటి దేవరా, అతని కొడుకు వర. ఒకరికి భయం అనేది ఆయుధం అయితే అతని కొడుక్కి భయమే స్వభావం. ఒక సముద్రం, ఆ సముద్రం పక్కన ఒక కొండ, ఆ కొండ మీద ఒక ఊరు. ఆ ఊరిలో దేవర, అక్కడ అతనిదే ఆధిపత్యం. అతన్ని ఎదిరించే వాళ్ళే లేరు. సముద్రాన్ని కాపాడే బాధ్యత, అంటే సముద్రంలో ట్రాన్స్పోర్ట్ అయ్యే కార్గో షిప్స్ని కాపాడే బాధ్యత దేవరది. దేవర ఆపోజిట్ విలన్ సైఫ్ అలీ ఖాన్. అతను అతని గ్యాంగ్ సముద్రంలో వచ్చే షిప్పుల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళని చంపి ఆ సరుకునంతా దోచుకుంటూ ఉంటారు, లైక్ పైరేట్స్. ఆ కొండ మీద, ఊరిలో, సముద్రం మీద ఆధిపత్యం కావాలని కోరుకునే బైరా అలియాస్ సైఫ్ అలీ ఖాన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఏంటంటే, ఆ కొండ మీద, ఊరిలో, సముద్రం మీద ఆధిపత్యం కావాలంటే బరిలో దిగాలి, హెడ్ టు హెడ్ ఫైట్ చేయాలి, అందులో అందరినీ ఓడించాలి. వాడే ఆ ఊరిని, ఆ సముద్రాన్ని పాలిస్తాడు. ఆ బరిలో ఎవరూ కూడా దేవరాని ఓడించలేరు. ట్రైలర్లో కొన్ని షార్ట్స్ చూపించారు. దేవరాకి బైరాకి మధ్య బరిలో ఫైట్ ఉంటుంది. అందులో బైరా ఓడిపోతాడు. అక్కడే ఒక డైలాగ్ కూడా ఉంటుంది, నువ్వు ఉన్నంతకాలం ఈ కొండ మీద నీ మాటే అని. సో బైరా ఆధిపత్యం రావాలంటే దేవరా ఉండకూడదు. కానీ దేవరాని చంపడం అంటే అంత చిన్న విషయం కాదు. దానికి సరైన సమయం, ఆయుధం కావాలి అని కూడా చెప్పారు. సో ఇక్కడ దేవరాని చంపే ఆ ఆయుధం దేవరా కొడుకు వర అనిపిస్తుంది నాకు. అంటే బైరా వరాని వాడుకుని దేవరాని చంపాలని ట్రై చేస్తాడు. ఈ ట్రైలర్లో ఇంకొక క్యూరియాసిటీ పెంచే విషయం ఏంటంటే, దేవరా బైరా కూడా కలిసి పనిచేస్తారు. మీరు ఈ షార్ట్స్ అబ్జర్వ్ చేస్తే దేవరా బైరా ఇద్దరు కలిసి ఒక షిప్లో కొన్ని కంటైనర్స్ ని దొంగలించి వాటిని కోస్ట్ గార్డ్స్ కి కనిపించకుండా నీటిలో పెట్టి షిప్పింగ్ చేసి తీసుకొచ్చి ఒక వ్యక్తికి అప్పగించే ఒక సీక్వెన్స్ చూపించారు. సో సినిమా స్టార్టింగ్ లో అందరూ ఒకే గ్యాంగ్. కానీ దేవరా బైరా కలిసి ఎందుకు కొన్ని కంటైనర్స్ని దొంగిలించారు, వాటిని తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు అని ఆ తర్వాత అసలు నిజం దేవరాకి తెలుస్తుంది. అంటే ఈ షిప్పుల్ని దోచుకుని ఏం చేస్తున్నారు, దానికోసం ఎంతమంది ప్రాణాలు తీస్తున్నారు, తనకి తెలియకుండా ఏం అక్రమాలు చేస్తున్నారు, లాంటి అన్ని విషయాలు తెలుస్తాయి. దాంతో దేవరా వాళ్ళని ఎదిరించి సముద్రాన్ని, సముద్రంలో సరుకు రవాణా చేసే షిప్పులని కాపాడేవాడిగా సముద్రంలోకి వెళ్ళి సముద్రంలోనే ఉంటూ వాళ్ళకి భయాన్ని చూపిస్తాడు. ఫైనల్ గా దేవరాని బైరా ఎలా అడ్డుకుంటాడు, వరాని వాడుకుని బైరా దేవరాని చంపుతాడా, లేక దేవరే బైరాని చంపుతాడా అనేది మిగతా స్టోరీ. నాకు తెలిసి ఈ సినిమా ఎలాగో రెండు పార్ట్స్ కాబట్టి సెకండ్ పార్ట్కి లీడ్ అవ్వాలన్నా, పిరికివాడైన వర ఎదురు తిరగాలన్నా ఏదో ఒక పెద్ద క్రైసిస్ ఉండాలి. కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో దేవరా చనిపోవడం, లేదా ట్రైలర్లో చూపించినట్టు దేవరా మీద వరాకి మంచి ఒపీనియన్ లేదు. సో ఈ సినిమా ప్రీ క్లైమాక్స్లో వరా దేవరాని కలుసుకోవడం, దేవరా యొక్క ఆశయం, దేవరా యొక్క ఫ్లాష్ బ్యాక్ అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి సెకండ్ పార్ట్కి లీడ్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. కానీ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమా ఎండింగ్లో దేవరా చనిపోతాడు అని. ఈ ట్రైలర్లో ఫస్ట్ షాట్ చూడంగానే నాకు పాదఘట్టం గుర్తొచ్చింది. ఆ సెట్టింగ్స్ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ అన్ని ఆచార్య ఫీలింగ్ తీసుకొచ్చాయి. ఐ హోప్ దట్ ఆ ఫీలింగ్ సినిమాలో కంటిన్యూ అవ్వదు అనుకుంటున్నాను. అండ్ ఈ ట్రైలర్లో నాకు మిస్ అయిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొరటాల శివ గారి డైలాగ్స్. ఒక డైలాగ్ మాత్రం మంచిగా అనిపించింది, మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం కాదు అని. ఈ డైలాగ్ నాకు బాగా నచ్చింది. ఈ ట్రైలర్లో ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్.
సముద్రం అంటే యాక్షన్ సీక్వెన్సెస్కి బోల్డ్ అంత స్కోప్ ఉంటుంది, దాన్ని బాగా వాడుకున్నారు అనిపించింది. ముఖ్యంగా షార్క్ ఎపిసోడ్. ఛత్రపతి సినిమా తర్వాత ఆ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే సముద్రం అడుగులో అస్థిపంజరాలను చూసి అజయ్ భయపడ్డాం. ట్రైలర్ లాస్ట్లో దేవరా ఫైర్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఎలివేషన్ షాట్ ఉంది, మామూలుగా లేదు. లిటరల్లీ ఒక సముద్రపు రాక్షసుని చూసినట్టే ఉంది. ఈ 2 షాట్స్ మాత్రం నాకు బాగా నచ్చేసాయి. అండ్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ట్రైలర్లో ఆ షార్క్ ఎపిసోడ్లో ఉన్నది దేవరా కాదు, వర. పిరికివాడైన వర అంత పెద్ద సాహసం ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఈ ట్రైలర్ అయితే 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. రిలీజ్కి ఇంకా టైం ఉంది కాబట్టి సెకండ్ ట్రైలర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన ఫిల్మ్ ఫోర్కాస్ట్లో దేవరా ట్రైలర్ గురించి 15th షో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ షోలో ఇంకో మంచి మూవీతో చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.